శ్రీను గారు చెప్పండి, ఇందాక నుండి మధ్యలో మాట్లాడుతున్నారు ఇప్పుడు చెప్పండి ఏంటో. అలా కాదు మేడం, అది మాది విలేజ్, సోంపేట విలేజ్ మేడం. ఈ ఫాతిమాని చూడగానే లవ్ చేశాను. ఎలానో కన్విన్స్ చేసి వాళ్ళ అమ్మని ఒప్పిస్తామంటే వాళ్ళు ఇంటర్గేషన్ మ్యారేజ్ కాబట్టి ఒప్పుకోరు. సో నా ట్రాప్ లో తెచ్చుకోవాలని చాలా ట్రై చేస్తాను. లాస్ట్ కి వర్కౌట్ అయింది మేడం. ఆ పదం ఏంటి రాసేయంగానే? ట్రాప్ వర్కౌట్. ట్రాపా వాడతారా? ప్రేమ కాదు అది, ట్రాపేనా? అతని క్యారెక్టర్ ఫస్ట్ నుంచి అంతే. మాకు కనిపించే ఈ ఇద్దరే మేము అనుకుంటున్నాం, చాలా మంది ఉండుంటారే బ్యాక్గ్రౌండ్ లో. లేదు మేడం, నేను స్టార్టింగ్ ఆమెని సిన్సియర్ గా లవ్ చేశాను. ట్రాప్ అన్న పదం చాలా మందిని ట్రాప్ చేసి ఉంటాం. సరే చెప్పు. వాళ్ళ అక్కని లవ్ చేయగానే వాళ్ళ చెల్లిని చూశాను. అదే ఈ అమ్మాయిని లవ్ చేస్తే ఆ పిల్లని చూసావా? ఒక్కరిని ఇటు ఒక్కరిని అటు వేసినట్టున్నాడు. ఇద్దరు నచ్చారు. నచ్చుతారు. ఎవరో ఒకరిని చూస్ చేసుకోవాలి కదా, ఎంతమంది నచ్చితే అంతమందిని చేసుకుంటావా? సో అప్పుడు ఆ పాప మరి చిన్నపిల్ల కదా, పసిపిల్ల. ఆ పిల్ల స్కూల్ కి వెళ్తుంది, స్టాండర్డ్ చేస్తుంది. అందులో వాటర్ గట్రా అడిగేటప్పుడు కొద్దిగా ఇస్తుంది మేడం. ఫుడ్ గట్రా ఇస్తున్నప్పుడు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టాను ఆ పాప మీద కూడా. నీకేది ఎప్పుడు అడగాలో ఇద్దర్లో ఎవరు పడితే ఏజ్ వచ్చిన తర్వాత ఆ అమ్మాయిని కూడా మెల్లగా ట్రాప్ చేద్దాం అనుకున్నాం, అంతేనా? అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది మేడం. ఫస్ట్ ఈవిడ స్టోరీ చెప్పు. ఈవిడతో పరిచయం నడిపించావు కదా. ఫస్ట్ ఈవిడ పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ, సూసైడ్ చేసుకుంటానని బెదిరించడం, పెళ్లి చేసుకోగానే డెలివరీ అవ్వగానే వదిలేసి వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడ జెండా పాతావు. నువ్వు ప్రపంచంలో ఏ పదం అన్నా వాడు, అన్ఎక్స్పెక్టెడ్ అని పదం మాత్రం వాడుకు. ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోతావు. అంతా ప్లానే, అంతా బ్లూ ప్రింటే. చెప్పు మేడం. అయితే ఇష్టపడ్డాను, ఒప్పుకోకపోతే లవ్ చేస్తాను, అలాగా కాళ్ళు వేళ్ళు పట్టాను, అయినా బతిమాలాను, చాలా సార్లు బతిమాలాను. ఆవిడ ఒప్పుకోలేదు. 6 months 1 year అలా ట్రై చేశాను. చివరికి లాస్ట్కి ఎలాగైనా తిరగాల్సిందే కదా, అలాగా ఒప్పుకొని గుడిలో పెళ్లి చేసుకున్నా. మా పేరెంట్స్ రాలేదు, మా పెద్దమ్మ వాళ్ళందరూ వచ్చారు. అలా మా ఫ్రెండ్స్ ఒక 2-3 వచ్చారు. వాళ్ళతో ముడిపెడేసింది. ఆవిడ పేరేమన్నా మార్చారా? మార్చలేదు, అదే పేరా? బయటికి తెలియకూడదు కదా, లక్ష్మి అని పెట్టేశాను. లక్ష్మి అంటే బయట తెలిస్తే ఒప్పుకోరా, ఊర్లో కూడా బయటికి పంపించేస్తారు కదా, గుడిలోనే రానివ్వరు కదా, రానివ్వరు. బట్ అలా తెలియకూడదని లక్ష్మి అని పెట్టాను. ఎవరైనా మా పెద్దమ్మ వల్ల ఎవరైనా, అందరినీ తెలుసు కానీ మేనేజ్ చేయడానికి చెప్పేసి ఇక అదే పదము అందరు ఊరు మొత్తం లక్ష్మిని కంటిన్యూ చేస్తుంది. తర్వాత ఫాతిమాయే కదా, పెళ్లి అయిపోయింది కదా, చక్కగా పెళ్లి అయిపోయింది, మళ్ళీ పాపను కన్నా, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఇలాగా? తర్వాత ఫాతిమాయేనా పేరు ఫాతిమాయేగా? అంటే ఎవరికి తెలియదు, లక్ష్మి. ఏది మీ చుట్టుపక్కల ఇంటి చుట్టూరు కూడా అందరూ లక్ష్మి అనుకుంటున్నారు? అవును సార్. ఓకే సరే. సరే మీ ప్రయాణం ఎలా కొనసాగింది? బానే ఉండేదా? బానే ఉండేది. బట్ ఈ ఒక 3 years 4 years తర్వాత అప్పటికి ఆ పాప కొద్దిగా పెద్ద పాప అయింది కదా, అంటే 19 years 20 years అయింది. పాప పెద్దదయ్యేంత వరకు వెయిట్ చేశాను. పాప అంటావు, ట్రాప్ అంటావు, పెద్దదైంది. ఎంత దారుణంగా ఉన్నాయంటే ట్రాప్ అంటే అప్పుడు ఆ పాపకి లవ్ ఎలా ఇచ్చేలా తెలియదు ఆ పాపకి. ఆ పాప కాదులే, సల్మాన్. ఇంకా చాలు నీ పాప గోల, సల్మాన్. సో ఆవిడ్ని కూడా ట్రై చేసా. 6 months 8 months అలా తిప్పుకున్నా. మా ఆవిడికి తెలియకుండా వెళ్ళేవాడిని అనమాట. ఆవిడ చెప్పినట్టే 6 months 8 months ఒకసారి అలా చూసి ఏమైనా పని ఉందని అర్జెంట్గా బయటకు వెళ్ళిపోయేవాడిని. ఎంత హైట్ ఎంత పొడవైందో చూసేవాడు. అక్కడ వెళ్ళి అదే సల్మాన్ అనేది చదువుతున్న ఏజ్ లోనే ఇష్టపడ్డాని చెప్పాను కదా, చివరిగా వెళ్ళి సేమ్ ఇదే స్టోరీ అక్కడ కంటిన్యూ చేశాను. సేమ్ స్టోరీ అంటే మాకు తెలియదు కదా ఏంటో ఆ స్టోరీ. చేసుకుంటావా నువ్వు తప్ప, సేమ్ డైలాగ్ ఇప్పటిదాకా చెప్పానుగా అంటాడన్నా, అదే కాపీ పేస్ట్ చేశానండి. ఐ లవ్ యూ, యూ హావ్ టు లవ్ మీ, నువ్వు లవ్ చేయకపోతే నేను చచ్చిపోతాను, పేక్ కోసుకుంటాను, లెటర్ రాస్తాను, అంతేనా? మా అమ్మో నీలాంటి వాడు మాట్లాడుతుంటే భయం వేస్తుంది అయ్యా. అంటే స్కూల్ టైంలో పిల్లని ఇష్టపడి పెద్దగా ఇంతవరకు వెయిట్ చేసి వెళ్ళి ట్రాప్ చేసి వాళ్ళని టార్చర్ పెట్టి, ఒప్పుకోకపోతే నువ్వు నాతో తిరిగింది ఫోన్ లో మాట్లాడింది అంతా మీ పేరెంట్స్ కి చెప్తాను. మీది ముస్లిమ్స్ ఫ్యామిలీ కాబట్టి నరికి పోగులు పెడతారు మీ ఫ్యామిలీ మెంబర్స్, అంతే కదా నీ లూప్. అలా కాదు సార్, అది నార్మల్ గా. ఏంటో మెల్లిగా మాడుతున్నావు, చేసే పెంట పని అంతా చేసుకుంటూ ఇంకేదో మెడల్ సాధించినట్టుగా మాట్లాడుతున్నావు ఏంటి? చిన్నప్పుడు చూసాను, ఇష్టపడ్డాను, పెద్దగా అయింది కదా మళ్ళీ ట్రాప్ చేయడానికి వెళ్ళానని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఏం చేద్దాం అనుకుంటున్నావు వీళ్ళిద్దరు? నువ్వు ఇద్దరు కావాలి మేడం. చెప్పు తీసుకు కొడతారు ఇద్దరు కలిసి నిన్ను. ఇప్పుడు ఈ సాంప్రదాయం ఏంటో చెప్పు. పెళ్లి కాకముందే కడుపులు చేయటాలు సాంప్రదాయం, అది కూడా ఒక ట్రాపేనా? అంటే ఇంకెటు పోరు కాబట్టి ఇంక సచ్చినట్టు నన్ను పెళ్లి చేసుకుంటారని. ఆ అమ్మాయితో కూడా అదే నడిచింది, ఈ అమ్మాయితో కూడా ఇదే నడిచింది. ఇది ఎక్కడ దుర్మార్గం అయ్యా? అంతే కదా. ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, అది తెలుసు కదా నీకు? తెలుసు.
అమ్మ నీకు మీ సిస్టర్ అని తెలుసా? ఇక్కడికి వచ్చినాకే తెలిసిందా నీకు కూడా? నాకు మా సిస్టర్ అని తెలుసు. తను చిన్న పిల్లను ట్రాప్ చేశాడు అనేది మొత్తం నాకు తెలిసిన తర్వాతనే తనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. ఇద్దరు కావాలంటున్నావు, ఇద్దరిని మోసం చేసావు, ఇద్దరిని ఉంచుకోవడం అనేది కుదురుతుందా? ఇక్కడ మమ్మల్ని నమ్ముకొని వచ్చింది మీ ఆవిడేమంటదో మాట్లాడుతూ ఉండు. ఇప్పుడు ఈ పిల్లని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ పిల్ల నాకు పుట్టిందని గ్యారెంటీ ఏంటి మేడం? ఓర్ని ఉన్న ట్విస్టులు చేయాలన్నట్టు పిల్ల మీద కూడా డౌటా నీకు? అంటే ఈ పాపని ఏం చేయాలనుకుంటున్నారు ఇంతకు? ఏం చేయాలనుకుంటున్నావు ఈ పాపని ఇంతకు? నాకు సంబంధం లేదు మేడం, మీరే న్యాయం చేయాలి. పాపని ఏం చేస్తారో తెలియదు. ఏంటి అంత మాట అంటే కామ్గా ఉన్నా? ఏయ్ కాదమ్మా, పిల్లల్ని ఇట్లా మీరు షోలో ఇది చేయకూడదమ్మా. బయట ఇవ్వండి ఎవరికైనా. జాగ్రత్త ఎత్తుకోమ్మా, పర్లేదు, మాకు అర్థమైంది నీది. నువ్వు పాపను ఎవరికైనా ఇవ్వాలి, బయట ఎవరికైనా ఇవ్వండి అమ్మా. పాపను కాసేపు ఎత్తుకోమనండి, పాప నిద్రలో ఉంది. ఏంటి అంత మాట అనేసావేంటమ్మాయి? ఏంటి బాబు నీకు అక్కడ కూడా డౌట్ ఉందా పిల్ల నీ పిల్ల కాదా అని? ఫాతిమా ఏంటి ఫాతిమా ఏదో మాట్లాడుతున్నాడు అక్కడ? ఇంత బరిదెగించి మాట్లాడిన తర్వాత మేమేం మాట్లాడాలి మేడం? మాట్లాడాలి, అన్యాయం నీకు కదా జరిగింది. నీ మీద నిందేస్తున్నాడు, నా పాపనే కాదని చెప్పేసి అంటున్నాడు. నువ్వు సైలెంట్ గా ఎలా ఉంటావు నువ్వు? ఇంకా ఇంత అవమానించిన తర్వాత దానికి ఆన్సర్ ఏం చెప్పాలో నాకేం అర్థం అవ్వట్లేదు. ఆన్సర్ చెప్పు, తీసుకొట్టి చెప్పాలి. చెప్పు ఆన్సర్ అమ్మా. అతన్ని కదా నమ్మేసి ఇంట్లో వాళ్ళందరినీ వదిలేసి నువ్వు అతనితో పాటు వచ్చి బయట బతుకుతున్నావు. ఇలాంటి నింద వేసినప్పుడు ఏం చెయ్యాలి? చెప్పు తీసుకొట్టాలి మొహం మీద. అదే కదా మేడం, మా అమాయకత్వాలను చూసి అలా ఆడుకుంటున్నారు. ఏమ్మా, ఎవరు సాయం పడరమ్మా? ఎవరు సాయం పడరు? మీరు మీ జీవితాన్ని మీరు మోసం చేసుకున్నారు. అక్క చెల్లెలు మీ తల్లిదండ్రుల జీవితాలు మోసం చేసుకున్నారు. వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టలేరు, మీ ఇంట్లో అడుగు పెట్టలేరు. మీతో పాటు ఇప్పుడు ఈ అమ్మాయి ప్రెగ్నెంట్, ఇక్కడ బిడ్డను తీసుకొచ్చి ఈ బిడ్డకు న్యాయం చేస్తూ ఉంటాం. ఎవరమ్మా? మేమెవరమ్మా న్యాయం చేసేది? మీరు కన్న తల్లిదండ్రులు ఆశించి ఎంత చక్కటి చదువులు చదివించారమ్మా మిమ్మల్ని. నాకు నిజంగా మైండ్ బ్లోయింగ్. మీ చదువులు దేనికి ఉపయోగపడినాయి అని చెప్పి. అసలు మీకు మామూలుగా అకాడమిక్ ఐక్యూ అంటే చదువుపరమైనటువంటి తెలివితేటలు ఉన్నాయి, కానీ సామాజిక తెలివితేటలు లేనట్టుంది. అక్క జీవితం నాశనం అయింది, ఈ అమ్మాయికి లేదు, చెల్లెల జీవితం. ఎవరిని పట్టించుకో. ఇంత సైలెంట్ గా ఉందంటే ఇప్పుడు కాదమ్మా, ఆయన ఏమో ఇద్దరు కావాలంటున్నాడు, నువ్వేమంటావు తల్లి? ఏమన్నాను మేడం? 4 months ప్రెగ్నెన్సీ ఉన్నా ఏమనాలి? అంటే పాప ఉంది చూయించింది, నేను ఎలా చూయించాలి? అమ్మ నువ్వేం చూపెట్టక్కర్లేదమ్మా. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అన్నావు, అది తెలుసు. ఇప్పుడు అక్కడ మీ సిస్టర్ కాబట్టి అని మేము అనట్లేదమ్మా. మీ సిస్టర్ కాబట్టి అని మేము అనట్లేదు. ఇంట్లో ఆల్రెడీ ఒక అనర్థం జరిగింది. ఇళ్లలో తల్లిదండ్రులు తలెత్తుకోలేకుండా బయటకు రాలేకున్నటువంటి పరిస్థితిలో పెద్ద అక్క అలా తప్పు చేసినప్పుడు చెల్లి ఎంత జాగ్రత్త పడాలమ్మా? ఆ 3 లోగే గడిపే జరిగి కూడా 3 years అయింది కదా సార్. అయితే మర్చిపోతారమ్మా? అవమానం పోతుందా? ఇంట్లో అవమానం పోతుందా? ఒప్పిద్దామని అనుకున్నాను. అట్లా ఎన్నేళ్ళు పెంచిన తల్లిదండ్రులు మర్చిపోతారమ్మా? 3 ఏళ్ళు అయితే ఒప్పుకోరమ్మా. పెంచిన తల్లిదండ్రులు నువ్వు ఎవరిని తీసుకొచ్చినా అలా అమ్మకు తెలియకుండా చేసుకోవద్దని చెప్పే కదా మేడం నేను. నువ్వేమంటావంటే నాకేం న్యాయం చేస్తారా అని అడుగుతున్నావు. కాన్సెప్ట్ అది కాదమ్మా సల్మా. ఒక్కటి కాన్సెప్ట్ నాకు ఒకటి నిజంగా కోపం వస్తుంది. ఇందాక మీ సిస్టర్ అక్కడ కూర్చుంది కాబట్టి అనేటటువంటి అంశం అనట్లేదు. అలా ఒక అన్యాయం జరిగిన తర్వాత ఒక మగాడితో నువ్వు కూడా వెళ్ళిపోయి పీజీ హాస్టల్లో ఉంటున్నానని చెప్పి ఒక ప్రైవేట్ రూమ్ తీసుకుని ఇప్పుడు 3rd month ప్రెగ్నెంట్ అయ్యి ఇక్కడ కూర్చున్నావు కదా. ఈ సన్నివేశాన్ని మీ తల్లిదండ్రులు చూస్తే కనుక ఊరేసుకుని చచ్చిపోతారని అంటున్నాను. అక్కడ మా ఇద్దరికి కామన్ ఒకడే మొగుడు అన్న దాని గురించి కాదు. సింపుల్ గా ఇప్పుడు ఏంటి, మీ అక్క ప్రెగ్నెన్సీ పాప అనగానే నా పాప కాదని వేసాడు. బట్ రేపు రోజు నిన్ను కూడా అలాగే అంటాడు. అప్పుడు ఏం చేస్తావు? నాకు తెలియదు కదా మేడం. మీ ఇల్లు కట్టడానికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా. 5 years నుంచి నువ్వు అంటే ఇష్టము. ఆయన ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నాడు. అంతా అయిందని చెప్పినాక నేను ఆయనతో వెళ్ళి రూమ్ లో ఉంటానా మేడం? ఇప్పుడు నిన్నైతే ఇంకా పెళ్లి చేసుకోలేదు, చేయించుకోలేకపోయావు కదా నువ్వు ఇప్పటిదాకా. అయినా ఇప్పుడు నీకు పెళ్లి కావాలంటున్నావు అతనితో? పెళ్లి కాదు మేడం, మీరు ఎట్లా న్యాయం చేస్తారో. ఓకే అమ్మ, నువ్వేమనుకుంటున్నావమ్మా ఇట్లాంటి? నేను పెళ్లి చేసుకున్నా కాబట్టి లీగల్ గా నేను తనతోటి ఉంటాను. మా చెల్లెల్ని మాత్రం నేను యాక్సెప్ట్ చేయనండి. నేను నిన్నెట్లా యాక్సెప్ట్ చేస్తా? నువ్వు ఆయన పెళ్లి చేసుకున్నావు, పాప పుట్టింది, అది నాకు తెలియకుండా నా న్యాయం. ఈవిడ అడిగే రైట్స్ నీకు లేవమ్మా. అమ్మా నీకు ఈవిడ అడిగే రైట్స్ లేవు. ఈవిడ ఆల్రెడీ లీగల్ గా వైఫ్. అతన్ని అడుగు. ఆవిడకి ఏమన్నా మాట్లాడే రైట్స్ ఉంటాయి, నీకు ఆ రైట్స్ లేవు కదా మేడం. ఆవిడకి రైట్స్ ఉన్నాయమ్మా, నేను చెప్తున్నా. ఇప్పుడు ఆయన వల్ల నాకు అతన్ని అడుగు. నువ్వు ఈవిడ అడిగే రైట్స్. ఆమె నన్ను అంటుంది కదా, నా ఫేస్ పట్టుకొని నేను ఆమెను యాక్సెప్ట్ చేయనని. అరే ఆవిడ అంటదమ్మా, ఆవిడకి రైట్స్ ఉన్నాయి. నాకు కూడా ఉన్నాయి మేడం. ఆవిడ అనే రైట్స్ నీకు లేవమ్మా. అతన్ని అనే రైట్స్ నీకున్నాయి. అతన్ని అడగాలి. నువ్వు కాలర్ పట్టుకుని నువ్వు అతన్ని అడగాలి. మీరేం చేస్తారో తెలియదు నాకు న్యాయం. అరే అసలు అబ్బాయిని అడగట్లేదు చూడండి. అర్థం కావట్లేదు. మీరిద్దరు మా మీద విరుచుకు పడుతున్నారు. మేము న్యాయం చేయడానికి ట్రై చేస్తే కనుక అక్క చెల్లెలు శుభ్రంగా హ్యాపీగా బతకవలసినట్టు మీరిద్దరు ఈ రోజు ఆడిని పక్కన పెట్టుకుని అబ్బాయిని ఏమన్నట్లు మనల్ని ఆర్గ్యూ చేస్తున్నారు, మనల్ని ఒప్పించడానికి ట్రై చేస్తున్నారు. ఆయన అడుగు. మీరు ఇంజెక్ట్ చేసిన ఎనర్జీయే. ఆయన అడగమ్మా. గొంతులేపు ఇక్కడ మాట్లాడుతున్నావు, ఇక్కడ కదా అక్కడ మాట్లాడు.
ఆ ఫేస్ చూస్తుంటే చూడాలని కూడా అనిపించట్లేదు మేడం. మరి ఇంకెందుకు వదిలేసేయి? మరి వదిలేసి ఆయన కావాలని ఎందుకు అంటున్నావు నువ్వు? కావాలి ఇప్పుడు న్యాయం. ఆయన చూడబుద్దే అవ్వట్లేదు అన్నప్పుడు ఆయన కావాలని ఎందుకు అంటున్నావు? పెళ్లి చేసుకోకుండా ప్రెగ్నెంట్ ఎందుకు అయ్యావు నువ్వు? చెప్తుంది మాట్లాడు. నాకు న్యాయం కావాలి మేడం. ఏ న్యాయం?